హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెస్టారెంట్లో మనకు పన్నీర్ తెచ్చుకుంటాం కదా, అంతకు మించిన టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ 100 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ను మనము క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసేసుకోండి. ఇలా ఈ పన్నీర్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనము పన్నీర్ కొరకు మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, తర్వాత కారం పొడి, నెక్స్ట్ గరం మసాలా, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ పెరుగు అండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పెరుగులో మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మసాలాలంతా పెరుగులో కలిసిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ముక్కకు కూడా మంచిగా మసాలా పట్టేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈలోగా మనము బాస్మతి రైస్ తీసుకుందాము. ఇక్కడ నేను 2.5 గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తీసుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. తర్వాత ఒక టమాటాలు 2 పెద్ద సైజులు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకోవాలి సన్నగా. ఇప్పుడు మనం ఇలా బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పన్నీర్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి. మంచిగా ఇలా వేపుకోవాలి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. సాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, జాపత్రి ఇవన్నీ వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకోవాలి వాటర్లోకి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వాటర్ బాగా మరిగేటప్పుడు రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించొద్దు. ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి రైస్ను. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలపడం కూడా బాగా ఎక్కువగా కలిపారంటే రైస్ అనేది విరుగుతుంది. మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఒక 50% మాత్రమే ఉడికించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకొని పెట్టుకోండి రైస్ని. ఇప్పుడు వాటర్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ఇందులోకి అన్ని మసాలాలు వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలు కాస్త నూనెలో కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కాజులు వేసుకోండి. కాజు వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం అంతా పోయేంత వరకు కలుపుకొని బ్రౌన్ ఆనియన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ పచ్చిదే వేస్తున్నాం కాబట్టి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. కాసేపు కొత్తిమీర కూడా వేసేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా కొంచెము, తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకొని వేసేసుకోండి. జీలకర్ర పొడి వేసేసుకున్న తర్వాత ఇది మనకు పన్నీరు బిర్యానీ మసాలా అండి. ఇది వేసుకోవాలి కంపల్సరీ. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి.
కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ను తగ్గించండి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు కొంచెం మంచిగా పెరుగుని బీట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. మంచిగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దు. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలకు మసాలా పట్టాలి కాబట్టి ఆల్రెడీ మనం మసాలా వేసుకొని పెట్టాం కదా పన్నీర్కి. ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్కకు మంచిగా పడుతుంది అన్నమాట మసాలా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేసుకోవాలి. ఇలా దీనిపైన మంచిగా రైస్ అంతా వేసేసుకోండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాం కదా, తర్వాత లైట్గా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము కొంచెము మళ్ళీ దీనిపైనుంచి లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. ముందు ఒక హాఫ్ వేసుకున్నాము, ఇప్పుడు ఒక హాఫ్, మొత్తం ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇలా లెమన్ జ్యూస్ వేసేసుకొని తర్వాత కొంచెము సాఫ్రాన్ వాటర్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బిర్యానీకి దమ్ ఇవ్వాలి. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. ఒక పెన్నం పెట్టుకొని దానిపైన ఇది బౌల్ పెట్టేసుకొని ఒక 12 లేదా 10 నిమిషాల దాకా దమ్ ఇవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాల తర్వాత డిష్ అవుట్ చేసుకుందాము. ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా గరిటెని ఏదైనా తీసుకొని దాంతో మనం ఇలా లైట్గా తీయాలండి, లేదంటే ముక్కలు అనేది విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్గా తీసేసుకోవాలన్నమాట. ఇలా సైడ్ నుంచి తీయాలి. ఫ్లాట్గా ఉండేది తీసుకోండి, స్పూన్ లాంటిది. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.